విద్యార్థుల ఐక్యత. ఫీజు రిమెంట్ బకాయిలు వెంటనే. థ్యాంక్ యూ అందరికీ. ముందుగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఈ దీక్షకి మద్దతు తెలపడానికి విచ్చేసిన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారికి, ప్రచార కార్యదర్శి సాగర్ అన్న గారికి, దామోదర్ రెడ్డి అన్న గారికి, ఇంకా మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజున ఇందాక సాగర్ అన్న చెప్పినట్లు ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము గత 4 రోజుల నుంచి విద్యార్థి నాయకులు మేమందరం కూడా గౌతమ్, మహేష్, వినోద్, కౌశిక్ ఇంకా చాలా మంది మిత్రులు కాలేజీలకి వెళ్తా ఉన్నాం. విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. అసలు మీకు ప్రజాస్వామ్యంలో ఏ హక్కులు ఉన్నాయో మా దీక్షకు రండి, రాకపోండి. మనకంటూ ఏ హక్కులు ఉన్నాయో హక్కుల పక్షాన యువత, విద్యార్థులు ప్రశ్నించాలి. లేకపోతే వ్యవస్థలు ఇదే విధంగా ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి ప్రజాస్వామ్యం గురించి, ప్రభుత్వాల గురించి చెప్తా ఉన్నాం. ఈ రోజున విద్యార్థులకు ఓట్లు ఉండవు, విద్యార్థులు ప్రశ్నించలేరనే ఒకే ఒక్క విషయంతో ₹1, ₹2 కాదు, గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి 11,000 కోట్ల రూపాయలు బకాయిలు ఈరోజు పెండింగ్ గా ఉన్నాయి. ఆ 11,000 కోట్ల రూపాయలు డబ్బులు అడుగుతూ ఉంటే కొత్త జీవో తీసుకొచ్చి మభ్యపెట్టే విధానం రేవంత్ రెడ్డి గారు చేశారు. కొత్త జీవో మెయిన్ ఈ దీక్ష పత్రానికి పాత బకాయిలు ఇవ్వనని చెప్పి 250 కోట్లు నెలకిస్తా అంటే నెలకు 250 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు దిగిపోయే టైంకి 50% బకాయిలు నువ్వు చెల్లించలేవు. అది నీ చిత్తశుద్ధాన్ని అడుగుతా ఉన్నా. దాని గురించి నేను అడిగితే జియో నెంబర్ 9 తీసుకొచ్చింది. జియో నెంబర్ 9 ప్రకారం ఇప్పటి వరకు మేనేజ్మెంట్ ఖాతాల్లో మరి ఫీజులు తీసుకొచ్చి విద్యార్థుల ఖాతాల్లో వేస్తారంట. మేనేజ్మెంట్ ఖాతాలు వాళ్ళు బలవంతులు ఉండి వాళ్ళు కోర్టులకు వెళ్ళి మిమ్మల్ని అడిగితేనే మీరు డబ్బులు వేయలేదు. విద్యార్థుల ఖాతాల్లో ఎప్పుడు వేస్తారు డబ్బులు? ఫస్ట్ సెమ్ లో వేస్తారా, సెకండ్ సెమ్ లో వేస్తారా, ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ ఇయర్ లోనే వేస్తారా? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కి 4వ సంవత్సరాలు ఉంటే ఈ రోజుకి విద్యార్థులకు బకాయిలు రాలేదు. ఇదే అలసిగా తీసుకుని మేనేజ్మెంట్లు మీ అకౌంట్ లో పడితే డబ్బులు ఈ సంవత్సరం నుంచి మీరు ఇప్పుడే గతంగా అడుగుతున్నాయి. 1,50,000, 1,70,000 ఫీజులు ఉన్నాయి కాలేజీలలో. పేద మధ్యతరగతి కుటుంబాలు చేతగాకే ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద అప్లై చేసుకుంటే ఫస్ట్ నెల 1,50,000 పేరెంట్స్ ఎత్తమంటే ఎక్కడ తెచ్చి కట్టారంటున్నా. ఇది అన్యాయం లేదని అడుగుతా ఉన్నా. బకాయిలు చెల్లించడం చేత కాదు. జియో నెంబర్ కొత్తగా మేము నాటకాలు ఆడుతూ ఉన్నాం. మొన్న ఎవరో మీడియా ఢిల్లీలు తీసుకొచ్చి మైక్ పెడితే ఆంధ్రాలో బకాయిలు ఉన్నాయి కదా, ఆంధ్రాలో అడుగుంటే నువ్వు ఆ ముఖ్యమంత్రి, ఆంధ్రాలో నా ముఖ్యమంత్రి నాకు అడుగుతా ఉన్నా. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నేను తెలంగాణ పౌరుడుగా, తెలంగాణ విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ జనసేనగా నిన్ను అడుగుతాం. ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీలు ప్రజాపక్షాలు అంటే అక్కడ నెప్పుంటే అక్కడ అడుక్కుంటే నేను తెలంగాణ జనసేనగా నిన్నే అడుగుతా. నువ్వు నాకు సమాధానం చెప్తే పోయి ఆడలేక మధ్యలో పేరు అంటారు చూసినా నాకు చేతగా నీకు నాకు చేత కాదు అని వేరే వాళ్ళతో పోల్చుకుంటుంది. ఈ రోజుకి ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వసతులు లేవు. నేను అదే ఉస్మానియా విశ్వవిద్యాలయం చదువుకున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నుంచి గొప్ప మాటలు చెప్తారు. 20% టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అంటే 100 మంది ప్రొఫెసర్లు కావాలంటే 20 మంది ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు. ప్రభుత్వ కళాశాల చదువుకునే సరైన వసతులు ఉండవు, సరైన విద్యా ప్రమాణాలు ఉండవు. అక్కడ మాకు అన్యాయం జరుగుతుందని ఇలా ప్రైవేట్ కాలేజీలు చదువుకుంటే అక్కడ ఇబ్బంది. సర్టిఫికెట్లు ఇవ్వరు. సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగాలు పోతున్నాయి. ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు జడ్పీటీసీ నుంచి సీఎం అవడం గొప్ప విషయం కాదు. నీకు ఇచ్చిన అధికారులు ప్రజల కోసం వినియోగించట్లేదు. అది వారమైన విషయం. గొప్పగా చర్చలు పట్టించుకుంటూ జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పరిపాలనలో ఎవరు హ్యాపీగా ఉన్నారు? రైతులు హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా హ్యాపీగా ఉన్న విద్యార్థులు హ్యాపీగానే ఉన్నారా? నువ్వు ముఖ్యమంత్రి అయితే గొప్ప విషయమే నీకు ఇండివిజువల్ గా. నువ్వు మా విషయంలో చేతగాని ముఖ్యమంత్రి, విద్యార్థుల విషయంలో చేతగాని ముఖ్యమంత్రి, నిరుద్యోగుల విషయంలో చేతగాని ముఖ్యమంత్రి. మా నిరుద్యోగులు రెచ్చగొట్టి విద్యార్థులు రెచ్చగొట్టి గద్దెనెక్కి సిగ్గులేకుండా మన్నా బీటెక్ విద్యార్థులకి స్కిల్స్ లేవు, ఫ్యామిలీ ఫిలప్ చేయడం చేతగాట్లేదు అంటే ఏం చేస్తున్నామని నువ్వు? విద్యా ప్రమాణాలు పెంచాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీటెక్ వాళ్ళకి ఫామ్ ఫిలప్ చేయడం చేతగాట్లేదంటే విద్యార్థుల వైఫల్యమా, విద్యా వ్యవస్థ వైఫల్యమా, లేకపోతే ప్రభుత్వాల వైఫల్యాన్ని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వ వైఫల్యం కాదు.
మీ రాష్ట్రంలో విద్యార్థులకు విద్యా ప్రమాణాలు లేవట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎవరు అడుగుతాం ఈ రోజున. ఈరోజు మేమంతా విద్యార్థులు పక్షాన్ని నిలబడటానికి మా పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుతో ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మద్దతు ఈ రోజు నిరుద్యోగులను తీసుకొచ్చి వద్ద నిల్చోబెట్టారు. నాకు సాగరణ చెప్తా ఉన్నారు 30 సంవత్సరాలు తెలంగాణ కోసం రోడ్ల మీద నిల్చున్నాం, మళ్ళీ 15 సంవత్సరాల నుంచి రోడ్ల మీద నిల్చోబెడుతున్నారు. రైతులు రోడ్ల మీద నిల్చోబెడుతున్నారు, నిరుద్యోగులు రోడ్ల మీద నిల్చోబెడుతున్నారు, విద్యార్థులు రోడ్ల మీద నిల్చోబెడుతున్నారు. ఇక మీ ఆటో సాగవ్ తెలంగాణ ఆంధ్రాన్ని తీసుకొస్తారు, సమస్యలు మాట్లాడితే చాలు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. మీ రాహుల్ గాంధీ ఎక్కడోడు, ఈ సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది? మేము మాట్లాడగలం, ఇంకొకళ్ళు వస్తారు అని కవిత గారు వస్తారు, నువ్వు తెలంగాణ అది నువ్వు తెలంగాణ అది మాట్లాడు. నీకే హక్కు ఉందని బీసీ వారి నుంచి మాట్లాడుతున్నావు, నీకే హక్కు ఉందని బీసీ వారి నుంచి. ఇవన్నీ రాజకీయాలు మాట్లాడితే చాలా ఉంటాయి, వాటన్నిటితో మాకు సంబంధం లేదు. ఈరోజు దీక్ష స్టార్టింగ్ జస్ట్ ట్రైల్ అయ్యేది. ఖచ్చితంగా జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ కానీ ప్రధాన కార్యదర్శి గారు ప్రచార కార్య మిగతా వాళ్ళ యొక్క మద్దతు వాళ్ళ కమనతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విషయంలో సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం, నిరుద్యోగులు ఇల్లు ముట్టడి చేస్తాం, నిరుద్యోగుల కోసం కొట్లాడుతాం. తెలంగాణ రక్తం మాది, తెలంగాణ రక్తమే. నేను అదే ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నా, నాతో ఉన్న విద్యార్థి నాయకులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నాం. మీకు విద్యార్థులు నిరుద్యోగులతో పెట్టుకున్నాం, ఖచ్చితంగా దాన్ని రుచి చూపిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క దీక్షను ఉద్దేశించి మన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.